చంపదగిన గోవు చంపదగని గోవు అనేది ఉన్నదా అనే గోవధ ఉందా అనేది చర్చ. రైట్, చెప్పిన దానికి నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా సరిపోదు. వారు చాలా గొప్ప ప్రముఖులు, గొప్ప స్తంభాలు, పిల్లర్స్ హిందూ మతానికి, విభిన్న శాఖలకి ఆద్యులు, గొప్ప తాత్వికులు, గొప్ప అథారిటీ పండితులు కావచ్చు. కానీ వారి అభిప్రాయం మాకు అవసరం లేదు. మాకు ఒరిజినల్ గా వేదంలో ఏముంది, దాని అర్థం ఏముంది అనే దగ్గర మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సనాతన స్పెక్ట్రమ్ సత్య శోధననే చేస్తుంది. మనకు అంటూ ప్రత్యేకంగా వేరే ఉద్దేశాలు లేవు కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం. ఈ విషయాలు మళ్ళీ మనం చెప్పుకోకపోతే కనుక ఏదో 4 నిమిషాలు చూసి తమ్నైల్స్ చూసి ఒక వాక్యం చూసి కింద కామెంట్లు పెట్టే పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం మళ్ళీ చెప్పాలి. మా ఉద్దేశం, మేము హిందూ మతం, ఇందాక మనం చదువుకున్నప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడు, అవన్నీ ఉన్నాయి. కానీ హిందూ మతంలో చాలా గొప్ప ఆదర్శాలు ఉన్నాయి, వేదంలో గొప్ప ఆదర్శాలు ఉన్నాయి, ఉపనిషత్తులో గొప్ప ఆదర్శాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా భయానకమైనటువంటి విషయాలు, మనకి వేదంలో ఉన్నటువంటి విషయాలు మనం చాలా మందికి తెలియనివి. ఇది కూడా ఎందుకంటే గణపతి వారికి అంకితం. వారు అడిగినందుకే చూపిస్తున్నాం. మమ్మల్ని ఈ రంగానికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది వారే. దాని శుభారంభం అన్నారు. నేను అగాధంలో తీసుకొచ్చావా, అవన్నీ ఎందుకు ఇప్పుడు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఎందుకు చూపిస్తానంటే వాటిని ఫాలో కమ్మని కాదు, ఆవుల్ని చంపమని కాదు, యజ్ఞాలు చేయండి, పశువులను చంపమని కాదు, లేకపోతే ఇంత ఎబ్బెట్టుగా ఉందని చెప్పడం కాదు. మీకు క్రైస్తవంలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, పాత ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాము కథ మీరు చదివితే కనుక దేవుడు స్వయంగా నీ పిల్లల్ని బలి ఇవ్వమండము, వాళ్ళు కూడా చంపడానికి ప్రయత్నం చేయడము, లేదు లేవా గొర్రెలను ఇస్తాను మేకలను ఇస్తాను సరిపోతున్నా ఆయన అడ్జస్ట్ కావడం, ఇలాంటిది కథ మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఖురాన్లో కూడా చాలా మనకు అటువంటి ఉదాహరణలు కనిపిస్తాయి. జంతు హింసనే కాదు, చాలా ఎబ్బెట్టుగా అనేటువంటి విషయాలు. అంచేత ఈ ముస్లిం మతము, క్రైస్తవ మతము గొప్పదని చెప్పడానికో, లేకపోతే హిందూ మతం తక్కువ చెప్పడానికి కాదు. మేము హిందూ మతాన్ని నేను ప్రేమిస్తాను. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, సమానత్వము లేకపోతే బహుళత్వం హిందూ మతంలో ఉన్నాయి. వేరే విషయాలు కూడా ఉన్నాయి, అవి మారాలి, అవి వదుల్చుకోవాలి. ఛాందసత్వం వద్దు, ద్వేషం వద్దు, ఈసరించడం వద్దు అని చెప్పే మనిషిని నేను. మరి చాలా మంది ఇప్పుడు మీరు వేదంలో పశువధ గురించి, గోవధ గురించి మాట్లాడినట్టే అంటే వారికి నేను కావాలంటే మా దగ్గర కింద పుస్తకాల షాప్ ఉంది, పుస్తకాలు కూడా ఇవ్వగలుగుతాను. ఖురాన్లో ఏముంది, బైబిల్లో ఏమున్నది, వాళ్ళు ఏ రకమైనటువంటి అసమానత్వాలు ఉన్నాయి, అపసవ్యతలు ఉన్నాయి, మనుస్మృతులు ఏమున్నాయి, ఏ తేడా లేకుండా వాటన్నింటినీ బయట పెట్టి ప్రతి సంవత్సరం కూడా మేము అసమానత వ్యతిరేక దినాన్ని డిసెంబర్ 26వ తారీఖు 5 రాష్ట్రాల్లో చేస్తాం. మేము వేరే భాషలో కూడా మా కరపత్రాలు ఉన్నాయి, వేరే భాషలో సాహిత్యం ఉన్నది. ముస్లింని క్రైస్తవులు కూడా మేము ఇన్వాల్వ్ చేసి చేయిస్తాం. మతాలన్నింటిలో కూడా తప్పులు ఉన్నాయండి, అవన్నీ వదులుచుకోవాలి. ఒక హిందూ మతంలోనే మాత్రమే నేను చెప్పడం లేదు. కానీ అసలు ఏమీ లేవు అని అబద్ధాలు చెప్పి మతాన్ని నిలబెట్టాలనేటువంటి స్కూల్ ఉంది కదా, అది తప్ప. అసత్యం ద్వారా మనం ఏమీ నిలబెట్టలేము. కేవలం సత్యం ఆధారంగా భూమి తిరుగుతుందనే శ్లోకాన్ని అందుకే చెప్పారు. ఋగ్వేదంలో చెప్తోంది సత్యం మీద ఆధారపడే మాట్లాడుకుందాం. మీరు చెప్పారు సత్యమే ఆధారంగా మాట్లాడుకుందాం. అంటే సత్యం ఆధారంగా మాట్లాడుకుందాం. హిందూ మతాన్ని కూల్చివేయాలి, హిందూ మతం పనికిరానిది, హిందూ మతం ఎందుకు, మా ఉద్దేశం అది కాదు. హిందూ మతాన్ని రక్షించుకోవడానికి ఏకైక మార్గం ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి అపసవ్యతల్ని పక్కన పెట్టడం, దాంట్లో ఉన్న గొప్ప విలువలు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని, లేకపోతే సమానత్వం, సంగచ్చత్వం, సంబద్ధత్వం అని చెప్పడం కానీ, లేకపోతే ఈశావాస్య విధం సర్వం అని చెప్పడం కానీ, భూతేషు విచిత్య ధీరా, ప్రాణులన్నింటిలో కూడా దాన్ని దర్శించుకున్న వాళ్ళు ప్రత్యాస్మలో కాదు అమృత భవంతి అని ఏ విధంగా ఉపనిషత్తులు చెప్పాయో అటువంటి ఆదర్శాలని గొప్పగా చెప్పడం అనేది మా ఉద్దేశం తప్పితే ఇవి లేవు అని చెప్పడం కాదు, వీటిని గొప్పగా చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఇవి ఉన్నాయి అని చెప్తే మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం వ్యర్థము. నేను బురఖా మీద కూడా పుస్తకం రాశానండి, ఇదిగో ఖురాన్లో ఏమున్నాయని రాశాం, జమాతే ఇస్లామీకి వ్యతిరేకంగా పుస్తకాలు రాశాం. ఇవాళ కాదు, 20-25 ఏళ్ళ నుంచి క్రీస్తు వేరు, క్రిస్టియానిటీ వేరుని, క్రీస్తుకు సంబంధించినటువంటి సాహిత్యంలోకి వెళ్ళి మేము రాశాం. ఖురాన్లో బైబిల్లో ఏముందని రాసాం. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే పుస్తకాలు పంపిస్తాం. మేమేమి హిందూ మతం ఒక్కదానికి విమర్శించాలనేటువంటి వాళ్ళం కాదు. అలా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, నేను అటువంటి మనిషిని కాదు. సబ్జెక్ట్లోకి వెళ్దామండి. వేదాల్లో డివైడ్ చేసుకుందామండి దీన్ని, సబ్జెక్ట్ని. చెప్పండి. మొట్టమొదట అసలు వేదంలో పశుహింస ఉందా, పశువధ ఉందా అనేది మాట్లాడతాం. అది కూడా లేదని వాళ్ళు ఉన్నారు. గోవధ నెక్స్ట్ సబ్జెక్ట్ని తీసుకుందాం మనం అండి. ఇక్కడ ఋగ్వేదంలో నేను తీస్తున్నానండి. ఋగ్వేదంలో ప్రథమ మండలం. మన ఋగ్వేదంలో మన దగ్గర 2 అనువాదాలు ఉన్నాయండి. పద్యానువాదం ఉంది, గద్యానువాదం ఉంది. ఇది కాకుండా ఇంగ్లీష్లోకి వెళ్తే కూడా మనకు చాలా అనువాదాలు దొరుకుతాయి. నేను ఈ అనువాదాల్లోకి వెళ్ళినప్పుడు నేను గద్యానువాదాలు చూశాను, పద్యానువాదం చూశాను, వేదం సంస్కృతంలో ఏముందో శృతి విన్నాను. ఋగ్వేదం 188వ సూక్తం 10వ రుక్కు. ఋగ్వేదంలో 188 సూక్తుల్లో 10వ రుక్కులో మీరు చెప్తున్నారండి. పుస్తక భాండాగారాలను తీసుకొచ్చారు. అవును,
ఇది కూడా ఒకసారి చూపించాలి, ఏ పుస్తకాలు కోట్ చేస్తున్నాం అనేది. అవన్నీ ఒకసారి మనం షూట్ చేసి చూపిద్దామండి. ఇంకా కూడా మన దగ్గర పుస్తకాలు అన్ని చూపించాలంటే కనుక మొత్తం ఈ హాల్ అంతా పర్వాలి, ఆ పని మనం చేయలేము. ఇవాళ మన చర్చకి ఏది కోట్ చేస్తాం అది కిందకి వెళ్ళిపోయింది. రైట్. ఋగ్వేద సంహిత 1 దీంట్లో 189వ సూక్తం తీస్తున్నానండి, 10వ రుక్కు. రైట్. 188వ సూక్తంలో 10వ రుక్కు. ఇది మనకి ప్రథమ మండలం. అది కూడా మనం మండలం ఇంపార్టెంట్. ఓకే అండి. మొదటి మండలం 10 మండలాలు ఉన్నాయి. ఓకే. వాటిలో సూక్తాలు ఉన్నాయి, వాటిలో రుక్కులు ఉన్నాయి. ఇంత గొడవ. ఇప్పుడు కేవలం అదొకటే చెప్తామండి. వారు ఏం చెప్తున్నారంటే అసలు యజ్ఞం చేయాలంటే ఏముండాలో దాంట్లో వారు చెప్పారండి, మీరు దేవతల పశురూపమగు అన్నమును ఉత్పత్తి చేయుడు అని అన్నారు. వనస్పతులారా, వనస్పతులు అంటే మనకి గడ్డి గాదం ఔషధులు ఇవన్నీ వస్తాయి, అంటే భూమి మీద పెరిగేటువంటి వృక్ష సంబంధాలు. మీరు దేవతల పశురూపం అంటే పశువులు, మేకలు కానీ ఆవులు కానీ వాటిని మేస్తాయి, గుర్రం కానీ. అవి మేయడం ద్వారా పశురూపమైన అన్నం అంటే వాటి మాంసం ఉత్పత్తి అవుతుంది. దేవతలకు అది చాలా ఇష్టం. అందుచేత మీరు దేవతల పశురూపమగు అన్నమును ఉత్పత్తి చేయుడు, అగ్ని హవ్యములను రుచికరములు చేయును. అగ్నికి దగ్గర మేము వేసినప్పుడు ఆ హవ్యం అంటే దీని యొక్క మాంసం, మేము పశురూపమైన అన్నం. పశురూపమైన అన్నం అంటే మాంసం అనే, పశురూపంలో అన్నం మాంసమే కదా, దాన్ని ఉత్పత్తి చేయమని స్పష్టంగా మీరు చెప్పడం అనేది మనకి సూక్తంలో కనిపిస్తుంది. ఇంకొంచెం ముందు కడదామండి. ఇప్పుడు 10వ మండలంలో 13వ సూక్తం అండి. 10వ మండలం అంటే 3rd పార్ట్లో ఉంటుంది. ఋగ్వేద సంహిత 3వ పాఠం. రైట్. దీంట్లో అసలు మనం యజ్ఞం చేద్దాం అనుకుంటే ఏం చేయాలి? యజ్ఞం చేయడానికి 5 ఉపకరణాలు కావాలి అని చెప్పారండి. యజ్ఞమునకు 5 ఉపకరణాలు, 5 ఇన్స్ట్రుమెంట్స్. అవి లేకుండా యజ్ఞం చేయలేము. వారు ఏం చెప్పారు చెప్తాను. యజ్ఞమునకు నెంబర్ 1 ధాన్య అంటే ధాన్యం కావాలి. నెంబర్ 2 సోమ. సోమ అంటే సోమరసం ద్వారా తయారు చేసేటువంటిది. సోమ అనేటువంటి లత ద్వారా సోమరసం తీసేవారు అప్పట్లో. ఇప్పుడు అది చాలా కష్టంగా ఉంది, అక్కడ దొరకడం లేదు, అక్కడ ఉందని చెప్తున్నారు. అది 3 పశువు ఉండాలి యజ్ఞం చేయాలంటే, పశు లేకపోతే నడవద్దు. 4 పురోడాశ అంటే అన్నం వాటితో కలిసి వండుతారు, దాన్ని హవిస్ కింద అర్పిస్తే మిగిలిన భాగం. పురోడాశానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. 5 ఘృతము. ఘృతం అంటే నెయ్యి. ఈ 5 కావాలి. ఈ 5 ఉపకరణాలు ఉంటేనే యజ్ఞం చేస్తారు. దీంట్లో ఇంపార్టెంట్ పశువు. పశువు ఉంది అనేది వచ్చింది కదా ఇక్కడ, అంటే పశువు ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను నేను. పశువు ఉన్నది దాన్ని బలివ్వడానికి, మరే కారణం ఏం లేదు. అలాగే మళ్ళీ 1వ మండలం చూద్దామండి. 74వ సూక్తంలో వాళ్ళు అప్పటికి ఇది హింస లేనటువంటిది చేయాలి అనేటువంటిది అన్నారు. అది వేరే అనుకోండి. శుక్ల యజుర్వేద సంహిత కడదామండి. శుక్ల యజుర్వేద సంహిత 20వ అధ్యాయం 45వ మంత్రం అండి. ఇదే దీంట్లో ఇది అధ్యాయాలు సూక్తాలు కాకుండా వేరే ఉంటుంది. 20వ అధ్యాయం 45వ మంత్రం అండి. ఇది 45వ మంత్రం. అంటే యజుర్వేదలు యజుస్సులు అంటారు మంత్రాలని. యూపము దీంట్లో చెప్తున్నానంటే తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. ఎవరికైనా సంస్కృతం కావాలంటే 2 నిమిషాలు చదవగలుగుతాను. ఇప్పుడు దానికి సంస్కృతం ప్లస్ తెలుగు అంటే మనకి ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు, ఎందుకంటే చాలా 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 ఉదాహరణలు చెప్పబోతున్నాం కాబట్టి. 45 యూపము కసాయి వలే. యూపం అంటే ఈ యజ్ఞ పశువుని కట్టేసేటువంటి ఒక స్తంభం, ఒక కర్ర వాట, దాని దానికి యజ్ఞ పశువుని కట్టేసి దాని యూప స్తంభం అంటారు. యూపము కసాయి వలే తనకు కట్టిన పశువులను దేవతలకు అర్పించును. దాన్ని కట్టేసరికి యూపం ఎక్కడికి వెళ్ళదు, ఇక బలికే పంపిస్తుంది. ఇక అది యజ్ఞ పశువుచే ఇంద్రుని కడుపు నింపును. దేంతో? యజ్ఞ పశువుచే ఇంద్రుడి కడుపు నింపును. ఇది మనం ఇవాళ తీసుకోవాల్సింది. ఇంకో వాక్యం ఉంది కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే యజ్ఞ పశువు చేత ఇంద్రుడి కడుపు నింపడం అనేది ఉంది. యజ్ఞ పశువు హింస స్పష్టంగా ఋగ్వేదంలో వేరే పదాలు ఏమీ లేవు, ఇది వాడబడింది అని. నేను చిన్న చిన్న ఉదాహరణల నుంచి పెద్ద ఉదాహరణలకు వెళ్తాను తర్వాత. అలాగే దీంట్లోనే ఈ వాజసనేయి మాధ్యంతిన శుక్ల యజుర్వేద సంహిత యొక్క 6వ అధ్యాయంలో ఇది పశువత వర్ణన ఉందండి. ఇప్పుడు మనం యజ్ఞంలో వెళ్తున్నాం అండి, మనకి ఏ రకంగా యజ్ఞం జరుగుతుంది. 6వ అధ్యాయం. ఇది శుక్ల యజుర్వేద సంహిత. శుక్ల యజుర్వేద సంహితలో 6వ అధ్యాయంలో 7వ మంత్రం నుంచి చదువుతున్నానండి నేను. వీటిలో ఏమి చేశారో ఆ మొత్తం ఆ అధ్యాయం అంతా కూడా మనకి పశువతకు సంబంధించి వస్తుంది. చాలా చోట్ల వస్తుందండి, అన్ని చదవలేం కాబట్టి, అంత విస్తారమైన సమయం మనకు ఉండదు కాబట్టి కొంచెమే చెప్తున్నాను. ఇక్కడ 7వ దాంట్లో చెప్తున్నాడు, తృణమా నీవు సమీపం నుంచి రక్షించు మిత్రుడవు అని మంత్రాలు ఇవన్నీ కూడా. అంటే గడ్డిపోచను తీసుకొచ్చి పశువుని ఇలా అంటారు. తర్వాత దేవతల ప్రజవకు పశువ, స్వర్గమును ఇచ్చినట్టు అగ్నిసోముల హవిర్భాగము దేవతలకు అందవలను. త్వష్టదేవ నీవు యజమానికి ధనము ప్రసాదించుము. యజమాని అంటే యజ్ఞం చేయించారు. పశువ హవిర్భూతములకు నీ మాంసాదులను, అంటే హవిస్సుగా మారుతుంది.
హవిస్సు అంటే యజ్ఞంలో వేసిన తర్వాత వచ్చేది అందరూ తినేది. హవిర్భూతములకు నీ మాంసం హవిస్సుగా మారుతుంది, దేవతలు ఆస్వాదింతురుగాక, దేవతలు తింటారు అని చెప్తున్నారు. అంచేత హవిస్సు తింటారనేది చాలా స్పష్టంగా వచ్చింది. మరొక మంత్రం అండి, 8వ మంత్రంలో చెప్తున్నాడండి, దేవతల పశు హవియగు పశువా నిన్ను యజ్ఞపు బంధనములచే బంధింతును. అంటే దాన్ని కట్టేటప్పుడు చదివేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా మనం తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తున్నాం. ఇక శమిత నిన్ను వశపరచుకుని గాత. మనకి యజ్ఞ సంబంధమైన పదాలను గుర్తుపెట్టుకోవాలి. శమిత అంటే ఎవరు? శమిత అంటే యజ్ఞ పశువు యొక్క హృదయస్థాన వపను వండువాడు. అంటే ఆ పశువు యొక్క ఈ గుండె దగ్గర ఉండేటువంటి ఈ కొవ్వు, దాన్ని వండేటువంటి వాడిని, ఆ పని చేసేవాడిని శమిత అంటారు. శమిత. ఇప్పుడు ఈ శమిత అనేటువంటి వాడు నిన్ను తీసుకెళ్ళిపోవాలంటే ఖండించి ఆ వపం తీసి వండుతాడు అని. మరి కొంచెం ముందుకెళ్ళి 14వ మంత్రం నుంచి చదువుతున్నానండి. అప్పటికి పశువు నరికేశారు. ఆ మాట రంగాచార్య గారు రాశారు. యజమాన పత్ని అంటే యజ్ఞం చేసిన ఆయన భార్య అక్కడ కూర్చుంది. మృత పశువు వద్ద కూర్చుని, అంటే చచ్చిపోయిన ఆ నరికేసేటువంటి కళేబరం దగ్గర కూర్చుంది. ఆమె కూర్చుని పశువా నీ నాలుకను శుద్ధి చేయుచున్నాను అంటుంది. అంటే తతంగా ఉంటుంది. చంపిన తర్వాత దాన్ని మళ్ళీ వాటర్ పోసి మంత్రాలు చదువుతూ ఉంటారు. నీరు ముఖమును అంటించాలి అని చెప్తున్నారు అక్కడ ఆ మాటను చేసేది. పశువా నేను నీ ప్రాణమును శుద్ధి చేయుచున్నాను అని ముక్కు దగ్గర కొంచెం చేయాలి, నీరు పోయాలి. పశువా నేను నీ కన్నులను శుద్ధి చేయించున్నాను అని ఆ పశువు, చచ్చిపోయిన పశువు యొక్క కళ్ళ మీద కొంచెం నీళ్లు పోయాలి. పశువా నీ చెవులను నీ నాభిని శుభ్రం చేస్తున్నాను. ఇవన్నీ వస్తాయి. నీ శిష్ణమును అంటే దాని ప్రైవేట్ పార్ట్స్ శుద్ధి చేయుచున్నాను. పశువా నీ గుదమును శుద్ధి చేయుచున్నాను. పశువా నీ పాదమును శుద్ధి చేయుచున్నాను. అవన్నీ బ్రతికిన పశువు కాదు, చనిపోయిన పశువు దగ్గర ఈ మంత్రాలన్నీ చదువుతున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన చెప్తున్నాడు, ఈ మంత్రంలో వస్తుంది ఇది, వధాది కృత్యములు నిర్వహించడం జరిగినది. అంటే చంపడం అనేది అయిపోయింది. ఆ బాధలన్నీ నేను విడిచిపోవును. దానికి ఏం బాధలు ఉన్నాయి? చచ్చిపోయిన తర్వాత ఇంకేం బాధలు లేవు కదా. అంచేది నీ అంగములు పరిశుద్ధము కావాలను అన్నారు. నేను ఒక్కొక్క వాక్యాన్ని స్కిప్ చేసి చదువుతున్నాను. మొత్తం మనకు అవసరం లేనిది కాకుండా ఈ పశువు వధకు సంబంధించిన సబ్జెక్టు చదువుతున్నాను. ఇప్పుడు ఓషధులారా ఈ పశువును రక్షించండి అని 3 దర్భాలను తీసి దాని మీద పెట్టారు. చచ్చిపోయిన దాన్ని రక్షించడం అంటే స్వర్గానికి వెళ్తున్నారు వాళ్ళ నమ్మకం, దానికి అక్కడ మంచి జరగాలని. అదే విధంగా కత్తి చేత పట్టుకుని ఎవరు? యజమాని, అలాగే అధ్వర్యుడు, అంటే యజ్ఞం చేయించాయని వీళ్ళు చేస్తారు ఈ పనులన్నీ కూడా. ఖడ్గమా నీవు ఈ పశువు ఆత్మకు దుఃఖము కలిగించకము. ఇప్పుడు దీని ముక్కల కింద కోస్తారు, కానీ దాని ఆత్మకు కాకుండా దాని శరీరాన్ని ముక్కల కింద కోయాలి, అది వెళ్ళిపోయింది ఆల్రెడీ అని చెప్తున్నారు. అని పశువు రొమ్ము దగ్గర చర్మమును చీల్చవలను. చంపిన తర్వాత దాని బాడీ కట్ చేసే విధానం ఇవన్నీ రాశారండి. ఇప్పుడు పశువు 16వ మంత్రం, పశువు చర్మము తీయకముందు పశువు రొమ్ము మీద దర్భలు పెట్టి ఉండెను. అంతకుముందు దర్భలు పెట్టారు ఇందాక. కత్తితో పశువు చర్మం కోయినప్పుడు ఆ దర్భలు 2 ముక్కలైనవి. ఆ దర్భల మీద నుంచి కట్ చేశారు దాన్ని. అధ్వర్యు ఆ రెంటిలోని అగ్రభాగములను కుడి చేత, మూల భాగములను ఎడమ చేత పట్టి పశువు రక్తమును ముంచవలను. ఈ 2 దర్భలు అంటే ఏంటంటే గడ్డిపోచలు. వాటిని తీసుకుని ఓ చేత్తో అది, ఓ చేత్తో ఇది పట్టుకుని దాన్ని రక్తంలో ముంచాలి. అంటే గోవుకి వేరే అర్థం చెప్తే సరిపోదు, వీటన్నిటికీ అర్థాలు చెప్పాలి. కత్తికి చెప్పాలి, రక్తానికి చెప్పాలి. ఒక చోట కాదు ఉన్నవి. రక్త రంజిత తృణములారా అంటే రక్తం అంటుకున్నటువంటి గడ్డిపోచలారా, మీరు రాక్షసుల భాగము అని చెప్పి మంత్రాలు ఇవన్నీ కూడా అని చెప్పి వాటి గురించి అట్లా చేయమని. తర్వాత పశువు ఉదరము నుంచి తీసిన మేద అంటే మెత్తని కొవ్వు, మెత్తని మాంసము. ఉదరం అంటే పొట్టలోంచి తీసింది. ఇది బ్రాకెట్లో రాశారు. వపాశ్రపణుల మేదను తొలగించు తదాది ఉపకరణములను మేదలో ముంచి అధ్వర్యు అనున్నది. అంటే అధ్వర్యు అనేటువంటి ఆయన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని పశువులో నుంచి దాని వపాన్ని బయటకు తీశాడు. తీసి ఈ మంత్రం చెప్తున్నాడు, ద్యావా పృథ్వులారా అంటే ఆకాశము భూమి, మీరిద్దరు జలముచే ఆచ్ఛాదితులు కండి. వాయువా నీవు వప బిందువులను గ్రహించు. వప అంటే ఈ కొవ్వు ఇలా గాల్లో వేస్తున్నాడు అనమాట. దీన్ని తీసుకో అని చెప్తున్నాడు. ఆహవనీయాగ్ని కృత ఆహుతులను ఎరుంగుము అని చెప్పి స్వాహాలు చెప్పుకుంటూ ఈ మంత్రాలు చదివే విధానం అంతా దీంట్లో మనకు కనిపిస్తాయండి. అదే కాకుండా జుహువులో నిండినటువంటి, జుహు అంటే మళ్ళీ ఒక గరిటె అటువంటిది అనమాట, నేతిని ముందు పశువు హృదయం మీద చల్లమన్నారు. చల్లి హృదయం మీద అంటే దాని గుండె పార్ట్ మీద, చచ్చిపోయింది అది అప్పటికి. పిదప సర్వాంగపు మాంసం మీద చల్లవాలండి, అన్ని చోట్ల మాంసాల మీద చల్లాలి. ఇది బ్రాకెట్లో చెప్పిన తర్వాత, ఈ బ్రాకెట్లో చెప్పడం శాండ్ యొక్క భాష్యాన్ని బట్టి వస్తుంది. మంత్రంలోనూ చెప్తున్నారు, పశువా నీ హృదయము దేవతల హృదయములందు, నీ ప్రాణము దేవతల ప్రాణములందు లీనమొగ్గాక స్వాహ అని ఇట్లా వాళ్ళు మంత్రాలు చదువుతూ చెప్తారు.
వప నీవు ఎంతో చిన్నదానవు. వప అంటే కొవ్వు, ఆ పొర. అగ్ని నిన్ను పచనము చేసి విస్తారము చేయును అంటే అగ్నిలో వేస్తాం కదా, దాని పచనం అంటే మనం తినడానికి వీలుగా తయారు చేస్తాడు అని, అంటే పక్వం అవుతుంది, వండబడుతుంది. జలము మాంసమును వేరు చేయును అని చెప్పి ఈ వాయుగతి కలిగిన పోషగతి కలిగిన వపను పానము చేసిన అంతరిక్షమందున్న రాక్షసాదులు వ్యధితులు కావలను. ఈ విధముగా వపహోమమున దుర్భాగ్యము దూరమైనది. అంటే దీన్ని ఎవరైనా పొరపాటును డిస్టర్బ్ చేస్తే వాళ్ళు బాధపడాలి అని చెప్పారు. అని చెప్పి ఈ విధంగా వప ఆజ్యం ఎలా చేయాలి, వస ఆజ్యం ఎలా చేయాలి, ఇవన్నీ చాలా వివరంగా చాలా దూరం ఈ మంత్రాలన్నీ మనకు ఉన్నాయండి. త్వష్టదేవ నీవు కూర్చుని ఈ పశువు యొక్క అంగములను నీవు పూర్వం వల్లే సంధించబడినవి. అంటే ఈ పార్ట్స్ అన్ని దగ్గర పెట్టారు, కట్ చేస్తారు కదా, మళ్ళీ దగ్గర పెట్టారు, సంధించబడినవి అంటున్నారు. ఛేదనము వలన చెదిరినవి సైతం అతికినవి. అంటే ఛేదనం అంటే కట్ చేయడం వల్ల, కత్తితో నరకడం వల్ల ఏవైతే వేరే అవన్నీ ఓ దగ్గరకు వచ్చినాయి అని చెప్పి దాని గురించి కూడా చెప్పడం అనేది 20వ మంత్రంలో జరిగిందండి. అలాగే వండి ఉంచిన వధ్య పశు గుడను మూడింట ఒక వంతు వంకరగా కోసి దానిని 11 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఆహుతి ఇవ్వాలి. అదొక పార్ట్. గుడ అనేది 2 అర్థాలు ఉన్నాయి. బెల్లం అనే అర్థం ఉంది, అదేవిధంగా గుదం అనే అర్థం కూడా ఉంది. దాన్ని 3 ముక్కలుగా చేయడం ఇది మనకు చాలాసార్లు వస్తుందండి. దాన్ని ఇందాక కూడా నేను బుధహోమం అని చెప్పాను, అది వేరే వస్తుంది. ఇది 21వ మంత్రంలో మనకు వచ్చిందండి. అదేవిధంగా 22వ మంత్రంలో పశు హృదయమును పచనము చేసిన శూలమును గుండెలో గుచ్చారు, పశువు గుండెలో దాన్ని బయటకు తీశారు. తడిపొడి భూమి మధ్య పాతి పెట్టి అధ్వర్యుడు అంటే ఎవరైతే వైద్యం చేయిస్తున్నటువంటి బ్రాహ్మణుడు లేదా ఆ రోజుల్లో ఋత్విజుడు ఉన్నాడో అధ్వర్యుడు దాన్ని శూలాన్ని గుచ్చి దాన్ని బయటకు తీసి దాన్ని తడిపొడి భూమిలో పాతి పెట్టాడు. హృదయ శూలమా నీవు జలమును హింసించకము, ఔషధులను హింసించకము అని చెప్పారు. వరుణ రాజా మేము ఏ ఏ స్థానములందు పాపములకు భయపడుతున్నామో ఆయా స్థానములని మా విముక్తి కలిగించుము. గవాది పశువులు అంటే గోవులు, అహంతవ్యములు అంటే చంపకూడనివి, అందురు కదా, చంపకూడదు అంటారు కదా, అంటే వస్తుంది అప్పటికే ఆ మాట. మేము వాటిని ఈ విధంగా హింసిస్తున్నాము. దేన్ని?